శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ప్రభాత పూజలైన తర్వాత సంప్రదాయం ప్రకారం ఇతిహాసం చెప్పుకున్నాం. భారతీయ ఇతిహాసాన్ని ప్రారంభించాం. నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌత్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 319 అధ్యాయాలు పూర్తి చేసి 320వ అధ్యాయంలోని 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 35వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణంతి తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నాభిరజ్యతి కస్మింశ్చిత్ నానర్థేన పరిగ్రహే నాభిరజ్యతి చైతేషు వ్యర్థత్వాద్రాగరోషయో. నా బుద్ధికి అనర్థంలో కానీ భోగవస్తు సంపాదనలో కానీ ఆసక్తి లేదు. భార్యాపుత్రాదుల అనురాగం కానీ శత్రువుల యందు కలిగే కోపం కానీ అది వ్యర్థం. కాబట్టి రాగద్వేషాల్లో నా బుద్ధి ఎప్పుడు కూడా ప్రవేశించదు. జనకుడికి సులభ అనే యోగినికి జరిగిన సంవాదం. జనకుడు చెప్తున్నాడు ఇదంతా. యస్మే దక్షిణం బాహుం చందనేన సముక్షయే సవ్యం వాస్యాపియస్తక్షే సమావేతావుభౌ మమ. నా కుడి చేతికి గంధం పూసిన వ్యక్తి, ఎడం చేతి నరికేసిన వ్యక్తి ఇద్దరు కూడా నాకు సమానులే. సుఖీ సోహమవాప్తార్థ సమలోష్టాస్మ్యకాంచన ముక్త సంగ స్థితో రాజ్యే విశిష్టోన్యై స్త్రీదండిభి మోక్షై త్రివిధానిష్ట దృష్ట్వాన్యైర్మోక్షవిత్తమై జ్ఞానం లోకోత్తరం యచ్చ సర్వత్యాగస్య కర్మణాం జ్ఞాననిష్టాం వదంతే మోక్షశాస్త్రవిదో జనః కర్మనిష్టాం తథైవాన్యే యతః సూక్ష్మదర్శినః. నా కోరికలన్నీ సిద్ధించినాయి, నేను సుఖంగా ఉన్నాను. మట్టి ముద్ద, బంగారపు ముద్ద రెండు నాకు సమానమే. ఎలాంటి ఆసక్తి లేకుండా రాజపదవిలో ఉన్నాను. అందువల్ల ఇతర సన్యాసుల కన్నా నేను విశిష్టుణ్ణి. అలౌకిక జ్ఞానం, అలౌకిక సన్యాసం, అలౌకికంగా కర్మలను ఆచరించడం అంటే నిష్కామ కర్మానుష్ఠానం అన్నమాట. కోరిక లేకుండా, కామం అంటే సంస్కృతంలో కోరిక అని అర్థం. కోరిక లేకుండా కర్మ చేయడం, నేను ఆ కర్తవ్యం అనే భావంతో చేయాలి. అంతేగాని ఈ పని చేస్తున్నాను, నాకు ఇది కావాలి అనే కోరిక ఉండకూడదు. అలా చేస్తాను నేను. సూక్ష్మదర్శనులైన యతులు ఒక వర్గం వారు జ్ఞాననిష్టయే మోక్ష సాధనం అంటారు. ఇంకో వర్గం వారు కర్మనిష్టయే మోక్షోపాయం అంటారు. ప్రకాయో భయమప్యేన జ్ఞానం కర్మ చ కేవలం తృతీయేయం సమాఖ్యాత నిష్ఠాతేన
మహాత్మనా. నా గురువైన పంచశకుడు కేవలం జ్ఞానం, కేవలం కర్మ అనే రెండు మార్గాలను వదిలి మూడో మార్గం చెప్పాడు. యమే చ నియమే చైవ కామే ద్వేషే పరిగ్రహే మానే దంభే తదా స్నేహే సదృశాస్తే కుటుంబిభి. యమ నియమ కామ ద్వేష పరిగ్రహ మాన దంభ స్నేహాల వల్ల కలిగే లాభ నష్టాల్లో సన్యాసులు సంసారులు సమానమే. అంటే యమ నియమాదులను సాధిస్తే గృహస్థులు కూడా మోక్షాన్ని పొందుతారు కూడా. కామద్వేషాదులు కలిగితే సన్యాసులు కూడా ముక్తికి దూరం అవుతారు. త్రిదండాదిషు యజ్ఞస్తి మోక్షో జ్ఞానే న కస్యచిత్ క్షత్రాదిషు కథన్న స్యాత్ తుల్యహేతో పరిగ్రహే ఏన ఏన హి అస్యార్థ కారణేనేహ కర్మణి తతదాలంబతే సర్వస్వే స్వే స్వార్థ పరిగ్రహే దోషదర్శితు గార్హస్యే యో వ్రజచాశ్రమాంతరే ఉత్సృజన్ పరిగృహ్ణాం సోపి సంగాన్నముచ్యతే ఆధిపత్యే తథా తుల్యే నిగ్రహానుగ్రహాత్మకే రాజభిర్భిక్షుకాస్తుల్య ముచ్యంతే కేన హేతునా. సన్యాసులు త్రిదండం ధరిస్తారు. సంసారులు క్షత్ర సామ్రాజులు ధరిస్తారు. త్రిదండ ధారణం వల్లనే ఎవరికైనా జ్ఞానం మోక్షం కలిగితే క్షత్రాదులు ధరించే సంసారులకు జ్ఞానంతో మోక్షం ఎందుకు కలగదు? పరిగ్రహణమే ప్రతిబంధకం అవుతుంది. ఒకరు త్రిదండాన్ని ధరిస్తే ఇంకొకరు ఛత్రాన్ని ధరిస్తారు. రెండూ పరిగ్రహణాలే. తమ తమ కోరికలు సిద్ధించడానికి ఎవరెవరికి ఏ ఏ సాధనాల వల్ల ప్రయోజనం ఉంటుందో వారందరూ కూడా తమ పని నెరవేరడానికి ఆయా వస్తువులను ఆశ్రయిస్తారు. గృహస్థాశ్రమాన్ని ద్వేషించి దాన్ని వదిలి ఇంకొక ఆశ్రమాన్ని ఆశ్రయించేవారు కూడా ఒకదాన్ని వదిలి ఇంకొకటి గ్రహిస్తారు. కాబట్టి వారికి కూడా సంఘం అనే దోషం నుంచి విముక్తి ఉండదు. ఒకరిని శిక్షించడం, ఇంకొకరిని అనుగ్రహించడం అనే వాటిని ప్రభుత్వం అంటారు. ఇది రాజులో ఉన్నట్లే సన్యాసిలో కూడా ఉన్నది. అలాంటప్పుడు సన్యాసులే ముక్తులవుతారనడానికి కారణం ఏమిటి? అధ సత్యాధిపత్యేపి జ్ఞానేనైవేహ కేవలం ముచ్యంతే సర్వ పాపేభ్య దేహే పరమకే స్థిత. మానవ రూపమైన ఉత్తమ శరీరంలో ఉన్న వ్యక్తి అధికారం కలిగి ఉన్న జ్ఞానబలం వల్లనే ఈ లోకంలో సమస్త పాప విముక్తులవుతాడు. కాషాయధారణం మౌఢ్యం త్రివిష్టబ్ధం కమండలం లింగాన్ ఉత్పథ భూతాని న మోక్షాయేతి మే మతి. యది సత్యవిలింగే జ్ఞానేమేవాత్ర కారణం నిర్మోక్షాయేహ దుఃఖస్య లింగమాత్రం నిరర్ధకం. అథవా దుఃఖ శైథిల్యం వీక్షలింగే కృతావధి కింతదేవార్థ సామాన్యం ఛత్రాదిషు న లక్ష్యతే. ఆకించన్యే న మోక్షోస్తి కించన్యే నాస్తి బంధనం కించన్యే చేతరే చైవ జంతుర్జ్ఞానేన ముచ్యతే. తస్మాత్ ధర్మార్థ కామేషు తథా రాజ్య పరిగ్రహే బంధనాయతనేషు బంధనాయతనేష్వేషు విద్యబంధే పదే స్థితం రాజ్యైశ్వర్యమయ పాశ స్నేహాయతన బంధన మోక్షాస్మనిశితే నేహ చిన్నస్త్యాగాసినేమయ. కాషాయ వస్త్రధారణం, శిరోముండనం, త్రిదండం, కమండలం దాల్చడం ఇవన్నీ కూడా గొప్పదైన సన్యాసాన్ని సూచించే చిహ్నాలు మాత్రమే. వీటి వల్లనే మోక్షం మాత్రం సిద్ధించదు. ఈ చిహ్నాలు అన్నీ ఉన్నా దుఃఖ విముక్తి కోసం జ్ఞానం ఒక్కటే ముఖ్యం. కాబట్టి ఈ బాహ్య చిహ్నాలు ఎన్ని ధరించినా వ్యర్థమే. సాంసారిక దుఃఖాలు అన్నీ నశిస్తాయనే భావంతో సన్యాసం గ్రహిస్తే బాగుంటుంది అనుకుంటే అదే భావాన్ని ఛత్రాదులు ధరించడం వల్ల కూడా కలుగుతుంది. అంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడాను ఈ లక్షణాలను పాటిస్తే, ఏ లక్షణాలను? ఈ సంసారిక దుఃఖాలన్నీ నశిస్తాయి అనే భావన ఉంటే
వాళ్ళు ఛత్రాదులు ధరించినా కూడా వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అలానే దరిద్రంలో మోక్షం లేదు. అలానే అవసరమైన వస్తు సంపాదనలో బంధనం లేదు. కాబట్టి దరిద్రం కానీ అవసరమైన వస్తు సంపాదనం కానీ ఉన్న వ్యక్తి జ్ఞానం వల్లనే ముక్తుడవుతాడు. కాబట్టి ధర్మార్థ కామాలు రాజపదవి అనే బంధనాల్లో ఉన్నా నేను బంధరహితుణ్ణి అని తెలుసుకో. ఐశ్వర్యమయమైన పాశాన్ని, దారాపుత్రుల యందు ఉండే బంధాన్ని నేను మోక్షం అనే రాతి మీద ఉంచి త్యాగమనే పదునైన ఖడ్గంతో ఖండించా. సోహమే వంగతో ముక్త జాతాస్తస్పై భిక్షుకి అయథార్థం హి తే వర్ణం వక్షామి శృణు తన్మమ. ఓ సన్యాసిని, ఇలాంటి నేను జీవన్ముక్తుణ్ణి. నీ యోగ ప్రభావాన్ని చూసి నీ మీద ఆదరం కలిగినప్పటికీ నీ రూప సౌందర్యం యోగ సాధనకు తగినది అని అనుకోవటం లేదు. కాబట్టి ఈ విషయంలో ఒక మాట చెప్తా. సౌకుమార్యం తథా రూపం వపుర్జ్యం తథానయ తథైతాని సమస్తాని నేమశ్చేతి సంశయం. సౌకుమార్యం, సౌందర్యం, చక్కటి శరీరం, యవ్వనం వీటన్నిటితో పాటు నీకు యోగం నియమాలు ఉన్నాయనడం ఎంతవరకు వీలవుతుంది? ఇది నా సందేహం. యచ్చాప్యనను రూపం తే లింగస్యాశ్చ విచేష్టితం ముక్తోయం స్యాన్న వేతి స్యాత్ దర్శితో మత్ పరిగ్రహ. ఈ సన్యాస చిహ్నాలకు తగిన విధంగా నీ చేష్టలు లేవు. ఇతరు ముక్తుడు అవునా కాదా అని నన్ను పరీక్షించడానికి నా శరీరాన్ని లొంగదీసి దాని మీద బలవంతంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నావు. నా చ కామ సమాయుక్తేప్యస్తి త్రిదండకే న రక్షతే త్వయా చేదన్న ముక్తస్యాపి కోపన. యోగయుక్తుడు కామాసక్తుడైతే అతని త్రిదండ ధారణం అనుచితం, వ్యర్థం. ఈ ప్రవర్తనతో నీవు సన్యాసాశ్రమ నియమాలను భగ్నం చేశావు. అలా కాక నీ స్వరూపాన్ని దాచడానికి ఇలా చేసి ఉంటే జీవన్ముక్తులకి ఈ ప్రవర్తన తగదు. మత్పక్ష సంశ్రయాఛాయం శృణుయస్తే వ్యతిక్రమ ఆశ్రయంచ స్వభావేన మమ పూర్వ పరిగ్రహం. నువ్వు నీ మనస్సుతో నా శరీరంలో ఉండే జీవుని ఆశ్రయించావు. నా పక్షాన్ని, నా శరీరాన్ని ప్రవేశనం చేత నీకు ఒక దోషం కలుగుతుంది. అది చెప్తా విను. ప్రవేశస్తే కృతకేనా మమ రాష్ట్రే పురోపివా కశ్యవా సన్నికర్షాత్వం ప్రవిష్ట హృదయం మమ. ఏ కారణం వల్ల నా రాజ్యంలో, నగరంలో ప్రవేశించావు? ఎవరి సాన్నిహిత్యం వల్ల నా హృదయంలో ప్రవేశించావు నువ్వు? వర్ణ ప్రవర ముక్షాసి బ్రాహ్మిణీ క్షత్రయస్త్వం నావయోరేక యోగోస్తి మా కృధా వర్ణ సంకరం వర్తసే మోక్షధర్మేణ త్వంగాకస్యేహమాశ్రయ అయం చాపి సుఖస్థస్తే ద్వితీయోశ్రమ శంకర సగోత్రం వా సవేదత్వాం నవేత్తమాం సగోత్రమా విసంత్యాస్తే తృతీయో గోత్ర శంకర. సగోత్రం వా అసగోత్రం వా సవేదత్వాం నవేత్తమా అథ జీవతి తే భర్త ప్రోషితోప్యథవా క్వచిదాగమ్య పరభార్యేతి చతుర్థో ధర్మశంకర సాత్వమేతాన్యకార్యాణి కార్యాపేక్షా వ్యవస్ససి అవిజ్ఞానేన న వాయుక్త మిథ్యాజ్ఞానేన వా పునః అథవాపి స్వతంత్రాసి స్వదోషేనేహ కర్హిచిత్ యది కించిత్ శృతంతేస్తి సర్వం కృతమనర్థకం ఇదమన్యచ్చతుర్థంతే భావస్పర్శ విఘాతకం దుష్టాయ లక్షతే లింగం వివృణ్వచ్చా ప్రకాశితి. వర్ణశ్రేష్ఠులైన బ్రాహ్మణ కన్యల్లో నువ్వు ప్రముఖురాలివి. నేను క్షత్రియుణ్ణి. కాబట్టి మన కలయిక అనేది అనుచితం. ఈ పని వల్ల వర్ణసాంకర్యం అనే దోషాన్ని కల్పించవద్దు. నువ్వు సన్యాస ధర్మంలో ఉన్నావు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. దీనివల్ల నువ్వు ఆశ్రమ సాంకర్యం అనే ఇంకొక దోషాన్ని చేస్తున్నావు. ఇది అనేక కష్టాలను కలిగిస్తుంది సుమా. నువ్వు నాకు సగోత్రమువా లేదా గోత్రం దానివా నాకు తెలియదు. అలాగే నేను నీకు సగోత్రుడు అవునో కాదో కూడా తెలియదు. ఒకవేళ మనిద్దరం ఒకే గోత్రం వారమైతే నువ్వు గోత్ర సాంకర్యం అనే మూడో తప్పు కూడా చేసినట్టు లెక్క. నీ భర్త జీవించి ఉన్నాడా లేక దేశాంతరం వెళ్ళాడా? అలాగైతే నువ్వు పరస్త్రీవి కావటం వల్ల నాకు సంయోగయోగ్యం కావు. ఇది ధర్మసాంకర్యం అనే నాలుగో దోషం. అలానే నీవు ఏదైనా
కార్యసాధన కోసం ఈ అకార్యం చేస్తున్నావా, లేక తెలియకనా, లేక కపటమైన మిథ్యాజ్ఞానంతోనా, లేక నువ్వు ఒకరి చెప్పు చేతల్లా, లేక ఇలా చేసి ఉంటే ఈ దోషం వల్ల ఇంతకుముందు నీవు చదువుకున్నది, గురువుల విన్నది అంతా కూడా వ్యర్థమైపోతుంది. దీనివల్ల ఇంతవరకు నువ్వు దాచుకున్న దోషాన్ని నీవే బయట పెట్టుకున్నావు. ఇందువల్ల దుష్టురాలుగా కనిపిస్తున్నావు నాకు. ఇప్పుడు చెడ్డతనంలో నాలుగో చిహ్నమైన దోషం కనబడుతుంది. నా మయ్యేవాభిసంధిస్తే జయశిన్యా జయేకృతః ఏయం మత్పరిషత్ కృత్స్నా జేతుమిచ్చసి తామపి తదార్హతస్తతశ్చత్వం దృష్టిం స్వాం ప్రతిముంచసి మత్పక్ష ప్రతిఘాతాయ స్వపక్షోద్భావనాయ చ సాస్వేనామర్షజేన త్వం బుద్ధిమోహేన మోహిత భూయ సృజపి యోగాం తాం విషామృతమికైవైకతాం ఇచ్చతో రత్రయో లాభః స్త్రీ పుంసోరమృతోపమః అలాభశ్చాపి రక్తస్యాసోపి దోషో విశోపమః మాత్రాక్షీ సాధుజానీష్వ స్వశాస్త్ర అనుపాలయ కృతీయం జిజ్ఞాస ముక్తో నీతి త్వయా మమ ఏతత్సర్వం ప్రతిచ్ఛన్నం మయుగా నార్కసి గూహితం సా యది త్వం స్వకార్యేణ యజ్జత్సస్య మహీపతే తత్వం సత్ర ప్రతిచ్ఛన్నాం మయినార్కసి గూహితం న రాజానాం వృషగచ్చేత్ న ద్విజాతిం కజంతిన న స్త్రియం స్త్రీ గుణోపేతం హన్యుర్హేతే నృషాగత. కేవలం విజయాన్ని కాంక్షించే నీకు విజయంలో నేనొక్కడనే లక్ష్యం కాదు, నువ్వు ఈ సభనంతా కూడా జయించగోరుతున్నావు. అందువల్లనే నీవు నా పక్షాన్ని దెబ్బతీయడానికి, నీ పక్షానికి జయం కలగడానికి పూజ్య సభాసదులున్న ఈ సభను మాటిమాటికి చూస్తూ ఉన్నావు. అసహనం వల్ల కలిగిన యోగం సమృద్ధితో అజ్ఞానంతో మోహితురాలివై విషాన్ని అమృతాన్ని ఒకటి చేసినట్లు కామంతో యోగ సంబంధాన్ని జోడిస్తున్నావు. పరస్పరం అనురాగం గల స్త్రీ పురుషులకు సంయోగ సుఖం అనే అమృత సమాన లాభం కలుగుతుంది. కోరిక గల స్త్రీకి కోరిక లేని పురుషుడు లభిస్తే ఆ దోషం విషంలాగా భయంకరం అవుతుంది. కనుక నన్ను స్పృశించవద్దు. నా శీలం ఉత్తమం, నిష్కలంకం అని తెలుసుకో. శాస్త్రధర్మమైన సన్యాసాన్ని నిరంతరం నువ్వు పాటిస్తూ ఉండు. నేను జీవన్ముక్తుణ్ణి అవునో కాదో తెలుసుకోవాలి అనుకున్నావు నువ్వు. ఈ భావం నీ మనస్సులో దాగి ఉన్నది. ఇప్పుడు నువ్వు దాన్ని నా ఎదుట దాచలేవు. నీ పని కోసం కానీ లేక ఇతర రాజుల పని కోసం కానీ ఇక్కడికి వేషం మార్చుకొని కనుక వచ్చి ఉంటే అసలు విషయం దాచవద్దు. ఎవరైనా ఒక రాజు వద్దకు కానీ బ్రాహ్మణుడి వద్దకు కానీ పతివ్రత అయిన స్త్రీ దగ్గరకు కానీ దొంగ వేషంతో వంచిపోకూడదు. అలా కనుక చేస్తే కోపంతో వారు ఆ వ్యక్తుల్ని నాశనం చేస్తారు సుమా. రాజ్ఞాం హి బలమైశ్వర్యం బ్రహ్మ విదాం బలం రూపయవ్వన సౌభాగ్యం స్త్రీణాం బలమనుత్తమం అత ఏతైర్బలైరేవ బలినః స్వార్థమిచ్చత ఆజ్యవేనాభిగంతవ్యా వినాశాయ హ్యనార్జనం సాత్వం జాతిం శృతం వ్యక్తం వృత్తం భావం ప్రకృతిమాత్మః కృచ్చాం ఆగమనే చైవ వక్తుమర్హసి తత్వతః. రాజులకు ఐశ్వర్యం బలం, వేదవేత్తలకు వేదం బలం, స్త్రీలకు రూపం, యవ్వనం, సౌభాగ్యం అనేవి సర్వోత్తమమైన బలం. వీరు పైవాటితోనే బలవంతులవుతారు. కాబట్టి తమ కోరిక సక్రమంగా నెరవేరాలని కోరుకునే వ్యక్తి వీరి దగ్గరకు ఎప్పుడు కూడా రుజువు ప్రవర్తనతోనే వెళ్ళాలి. అలా కాకుండా కుటిలమైన ఆలోచనతో వెళితే అది తప్పనిసరిగా వినాశనానికి కారణం అవుతుంది. కాబట్టి నీవు నీ జాతిని, శాస్త్ర విజ్ఞానాన్ని, వృత్తాంతాన్ని, ఉద్దేశాన్ని, స్వభావాన్ని, ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని యథార్థంగా చెప్పు. భీష్మ ఉవాచ ఇచ్చేతైరసుకైర్వాక్యై ఆయుక్తైరసమంజసై ప్రత్యాధిష్టా నరేంద్రేణ సులభా నవ్యకంపత. ఇదంతా భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు.
ఎవరెవరికి మధ్య ఉన్న సంభాషణ అంటే సులభ అనే ఒక అమ్మాయి యోగిగా మారింది. ఆమె వచ్చి జనకుడి శరీరంలో యోగశక్తితో ప్రవేశించింది. తనలో ఉన్న యోగశక్తితోటి ఇవన్నీ పలుకుతున్నాడయ్యా ధర్మరాజా జనకుడు అని చెప్తున్నాడు. ఈ రీతిగా ఇచ్చేతైర సుఖైర్వాక్యై ఆయుక్తైర సమంజసై ప్రత్యాదిష్టా నరేంద్రేణ సులభ నవ్యకంపత ఉక్త వాక్యేతు నృపతౌ సులభ చారు దర్శన తతశ్చారుతరం వాక్యం ప్రచక్రామాధభాషితుం. ఈ రీతిగా ఆమెను జనకుడు చులకన చేసి మాట్లాడాడు. అయినా ఆ సులభ అనే యోగిని ఏమాత్రం కలత చెందలా ఆయన మాటలకి. మధురంగా మాట్లాడటం, సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ఆమె. సులభ ఉవాచ నవభిశ్చైవ. ఈ కథంతా, ఈ సంవాదం జనక సులభ సంవాదం ఎందుకు చెప్తున్నాడు భీష్ముల వారంటే, గృహస్థాశ్రమాన్ని వదలకుండా బుద్ధికి జయస్థానమైన లయస్థానమైన మోక్షాన్ని పొందిన వ్యక్తిని గురించి నాకు వివరంగా చెప్పు. అలానే స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం ఎలా వదులుతుంది, సూక్ష్మ శరీరాన్ని ఆత్మ ఎలా వదిలిపెడుతుంది, అంటే జీవుడు స్థూల సూక్ష్మ శరీరాభిమానాలు ఎలా వదులుతాడు, ఆ స్వరూపం అంతా కూడా, ఆ విధానం అంతా కూడా నాకు చెప్పమని ధర్మరాజు అడిగితే దానికి సమాధానంగా సులభ అనే యోగినికి జనకుడికి మధ్య సంవాదాన్ని చెప్తున్నాడు. ఈ యోగిని ఏం చేసిందయ్యా అంటే తన యోగశక్తితోటి జనకుడిలో ప్రవేశించింది. జనకుడు ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా చెప్పాడు. ఆ తర్వాత ఏమాత్రం ఉద్రేకం లేకుండా సులభ అనే యోగిని సమాధానం చెప్తుంది. నవభిర్నవభిశ్చైవ దోషైర్వాగ్ బుద్ధి దూషణై అపేతముపపన్నార్థం అష్టాదశ గుణాన్వితం సౌక్ష్మం సాంఖ్య క్రమౌ చౌభౌ నిర్ణయ సప్రయోజన పంచైతా వ్యర్థజాతాని వాక్యమిచ్యుచ్యతే నృప. రాజా, మనస్సును బుద్ధిని పాడు చేసే 18 దోషాలు, అలానే 18 గుణాలు కలిగి యుక్తియుక్తమైన అర్థవంతమైన పద సమూహాన్ని వాక్యం అంటారు. ఆ వాక్యంలో సూక్ష్మత్వం, సాంఖ్యం, క్రమం, నిర్ణయం, ప్రయోజనం అనే 5 రకాల అర్థాలు ఉండాలి. ఏషామేకైకశూర్థానాం సూక్ష్మాదీనం స్వలక్షణం శృణు సంసార్యమాణానాం పదార్థ పదవాక్యతః జ్ఞానం